ఆయన ఒక మోడల్ అండి. సరే. ఎవరిని కూడా కోపంగా మాట్లాడ్డాడు. తిట్టడం అనేది ఆయన నోటికి తెలియదు. వారు మీరు ఆల్రెడీ చూసి ఉంటారు సినిమాల్లో కూడా. గౌరవంగా పలకరిస్తాడు, మర్యాదగా మాట్లాడతారు. అది ఆయన తత్వం. నిజాయితీకి నీతికి నిలువుటద్దం ఎన్టీ రామారావు గారు. మీరు చూడండి, రాజకీయాల్లో ఎంతోమంది లీడర్ల మీద ఎన్నైనా ఏదో ఒక ఆరోపణలు ఉన్నాయి. అట్లీస్ట్ ఎన్టీ రామారావు గారి మీద చెప్పండి. ఇప్పుడు సమాజంలో అన్ని రాజకీయ పార్టీలు రామారావు గారిని మెచ్చుకునే పరిస్థితి వచ్చింది. కాలం గడిచినా కొద్దిగా ఆయనకి భగవంత్ స్వరూపం వస్తుంది రాను రాను చరిత్రలో. మరి అదంతా ఆయన యొక్క నిజాయితీ, ప్రజల పట్ల ఆయనకున్న మమకారం. మీరు అన్నారే మానవుల పట్ల. ఆయన్ని పార్టీ పెట్టిన కొత్తలో ఆయన్ని ప్రశ్నించారు, మీ పార్టీ పేరేంటండి అన్న. దానికి ఒక పెద్ద ముహూర్తం హడావుడి ఏం లేదు. మనందరం తెలుగువారం, మన పార్టీ తెలుగుదేశం అన్నాడు. జస్ట్ లైక్ దట్ ఒక ప్రెస్ మీట్లో చెప్పేసాడు. ఆ విధమైన స్ఫూర్తి. రెండు, ఇంకో సందర్భంలో మాట్లాడారు మీలాగనే విలేకరులంతా. ఏమండి ఇప్పుడు కమ్యూనిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, సోషలిజం ఉంది, మీరు కొత్తగా వచ్చి చేసేది ఏంటి, మీదే ఇజం అన్నారు. అన్నగారు వాళ్ళంతా అనుకున్న పెద్ద చిక్కు ప్రశ్న వేసామరా, ఈయన సినిమాల్లో నుంచి వచ్చాడు ఏం చెప్తాడా అని. ఆయన తడుముకోకుండా బ్రదర్ నాది హ్యూమనిజం అన్నాడు. అది మానవతావాదం. ఇప్పుడు కమ్యూనిస్టులైనా సోషలిస్టులైనా క్యాపిటలిస్టులైనా మానవాళి బాక్కేగా పనిచేసేది. నేను నాది హ్యూమనిజం అంటే ఆశ్చర్యపోయారు. అంటే ఎంత అవగాహన, ఎంత కమిట్మెంట్ ఉంది సమాజం పట్ల అనేది తెలియజేస్తూ ఉన్నాయి. అలా ఎన్టీ రామారావు గారు ఒక కాజ్ కోసం జీవించాడు. ఆ కాజ్ కోసమే ఆయన పనిచేశాడు. మిమ్మల్ని ఎప్పుడైనా రామారావు గారు మెచ్చుకున్న సందర్భం కానీ, లేదా ఒక మొట్టికాయ వేసిన సందర్భం? లేదు, రెండూ లేదు. నేను చెప్పానుగా, పదవి అడిగినప్పుడు మాత్రమే జిల్లా బ్యాంక్ చైర్మన్ అడుగుతున్నావు, నెగ్గుకు రాగలవా కృష్ణా జిల్లాలో అన్నాడు. అంటే చెప్పాను కదా, మీరు అవకాశం ఇవ్వండి అన్నగారు, మంచి పేరు తెస్తాను. అట్లనే వారికి ఇచ్చిన మాట ప్రకారం నేను జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఉన్నంతకాలం కృష్ణా జిల్లా బ్యాంకు నెంబర్ 1 ప్లేస్లో ఉండి అవార్డు గెలుచుకున్న నబార్డ్ అవార్డు ప్రతి సంవత్సరం వచ్చేది. అట్లే కాదు, రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ అయిన తర్వాత కూడా రాష్ట్ర సహకార బ్యాంకు మంచి పనితీరు కనపరిచిన బ్యాంకుగా ఇక్కడ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు సంపాదించడం జరిగింది నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతల్లో. అదే కాదు, పార్టీ బాధ్యత అప్పచెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యత అప్పచెప్తే, జిల్లా పార్టీ సభ్యత్వాల నమోదులో ఇప్పుడు జరుగుతున్నాయి. మొత్తం కంబైన్డ్ స్టేట్లో 23 జిల్లాల్లో కృష్ణా జిల్లాని ప్రథమ స్థానంలో నిలిపారు నా టైంలో. అప్పుడు నా తర్వాత సెకండ్ ప్లేస్లో అప్పటికి 10 సంవత్సరాలు పనిచేశాడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. వరంగల్ జిల్లా సెకండ్ ప్లేస్ వచ్చింది. ఆ విధంగా పనిచేసేవాడిని. అంతేకాదు, డ్వాక్రా గ్రూపులకి సహకార బ్యాంకులు ఫైనాన్స్ చేయటంలో కూడా నేను కృష్ణా జిల్లా బ్యాంకుని ప్రథమ స్థానంలో నిలిపా. దానికి నాకు అబ్దుల్ కలాం గారు హైదరాబాద్ వస్తే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పురస్కారాలు ఇవ్వటం జరిగింది. అలా ఎక్కడున్నా నేను కమిటెడ్గా పనిచేసి మంచి పేరు తీసుకొని రావడానికి ట్రై చేశాను. ఇప్పుడు వర్క్ సఫలీకృతం అవుతున్నా. ఈవెన్ బాబు గారి దగ్గర కూడా ఎప్పుడు అలాంటి సందర్భం రాలేదు? లేదు, ఎప్పుడు న్యూట్రల్. కానీ రామారావు గారి గురించి ఆయనతో పాటు ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ రాజకీయ నాయకులు కానీ చెప్తూ ఉంటారు, తెల్లారగట్ట చాలా చక్కగా పంచపక్ష పరవణాలతో భోజనం చేసేవారు ఆయన అని. కాదు, ఆయన సినిమా షూటింగ్కి వెళ్తే డ్యూరింగ్ ది డే టైం వేస్ట్ కాకుండా ఉండాలని మొత్తానికి ఉదయమే ఆయన టిఫిన్ భోజనం చేసి వెళ్ళేవాడు. కాకపోతే కొద్దిగా దాన్ని ఎగ్జాగరేషన్ చెప్తున్నారు అనుకోండి, అంతే.
రైట్ రైట్. మీకు ఎప్పుడైనా ఏదో ఇంత కోడి అంత కోడి అంటారు, అదేం కాదు. అది టేస్ట్ కానీ ఆరోగ్యం కానీ అరకోడి పెట్టెలని ఉంటాయి. అరకోడి అంటే గుడ్లకు వచ్చే ముందు ఓకే అలాంటి దాన్ని అట్లాంటి చిన్న చికెన్ని తెచ్చి పెట్టేవాళ్ళు, ఆయనకు అవసరమైనంత తినేవాళ్ళు. కాకపోతే ఊరికి అట్లా ఎగ్జాగరేషన్స్ వచ్చింది. కాకపోతే ఇంకోటి, ఆయన గెస్ట్లను ఎవరినైనా ఆహ్వానించినా పెట్టినా, కాకపోతే ఆయన దగ్గర ఏంటంటే ఇడ్లీలున్నా వడలున్నా ఏనా సైజ్ అట్లుండేవి ఉండేవి. దానిలో నెయ్యి కూడా అట్లే వేసేవాడు. ఆయన మనందరం కూడా నెయ్యి స్పూన్తో వేసుకుంటాం, అట్టకాదు ముంచుకొని తినేసేవాడు. తేనె తాగినా అలా తాగేసేవాడు, గ్లాసు పాలు తాగినా అంతే. అది ఆయన తినగలిగేవాడు, అరిగించుకోగలిగేవాడు. అసలు నేను విన్నాను, నేను అనుకుంటానమ్మా, ఈ భూమి మీద పుట్టిన మనుషులందరిలో అదృష్టవంతుడు ఎవరంటారు? కోరిని అన్నీ తిని జీర్ణించుకోగలిగినోడే సంపన్నుడు. కోట్లు ఉన్నోడు సంపన్నుడు కాదు. అది అన్నగారిలో ఉంది. ఆ విధంగా అన్నీ చేసేవాడు. మీతో ఎప్పుడన్నా సార్ డబ్బు గురించి కానీ మానవ సంబంధాల గురించి కానీ ఆయనకి ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇచ్చేవారంటే ఏం చెప్తారు? ఆయన సినిమాలో ఉన్నంత వరకు ఆయన ఇంకొక రూపాయి టచ్ చేయలేదు. ఆయన రూపాయి వృధా ఖర్చు పెట్టేవాడు కాదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మానవ సంబంధాల మీదనే ఆయన ఎక్కువగా శ్రద్ధ పెట్టాడు. ఎందుకంటే మీరు చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, ఈ మానవ సంబంధమైనటువంటి సమస్యలన్నిటి మీద ఆయన చేసినంత పని పరిష్కారానికి ఎవరు చేయలేదు. అది ఆయన అంకితత్వం. 2, వృధా అంటారా, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సహజంగా ఇవాళ మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రులందరినీ మారంగానే మళ్ళా కార్లన్నీ మారుస్తారు. ఆ నెంబర్ కూడా ఎప్పుడు ఒకటే నెంబర్ మెయింటైన్ చేసేవారు కదా. చెప్తా 49. అయితే దాని మీద ఆయనకి ఇది నమ్మకం. కార్లన్నీ మారుస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరు మాట్లాడు కొత్త బ్యాటరీ ఆఫ్ కార్స్ రావాలా. కానీ అన్నగారు అప్పుడు అంబాసిడర్ కార్లే, ఇవన్నీ లేవు. అడిగారట. అడిగితే ఏమన్నారు, ఏమండి అన్నగారు కొత్త కారు కొంటున్నాం, అంబాసిడర్ కారు, ఏ మోడల్ అయితే చెప్పారు. చెప్తే ఏమి ఇప్పుడు కారు లేదా అన్నాడంట. ఉంది. అది సెక్రటేరియట్కి పోదా అన్నాడంట. పోద్ది. ఎందుకే దుబారా చేస్తారు డబ్బులు, ప్రజాధనం అది, మనం కస్టోడియన్స్ మాత్రమే, డోంట్ వేస్ట్ మనీ అన్నాడు. అది ఆయన యొక్క విధానం. కానీ ఈ విషయంలో మాత్రం ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ తెలుసుకోవాల్సి, ఎక్కడ ప్రజల డబ్బులు రూపాయి వృధా ఖర్చు పెట్టడానికి ఒప్పుకునేవాడే కాదు. ప్రభుత్వ ఖజానా అంటే ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టినంత జాగ్రత్తగా ఉండేవాడు. ఎవరు ఎక్కడ కూడా.